నిన్న మొన్న మీరు ఆల్రెడీ మీడియాలో అది రిపోర్ట్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలన్న ఒక ఫుల్ కమిట్మెంట్తో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సిటీ 450 ఏళ్ల చరిత్ర గల ఈ నగరం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాలకు, అభివృద్ధికి, అనేక వర్గాలు కమ్యూనిటీస్ కలిసి ఉండే ఒక సామరస్యపూర్వక వాతావరణానికి పెట్టింది పేరు. అట్లాగే ఇది చారిత్రాత్మక నగరం, అతి పెద్ద చరిత్ర ఉంది దీనికి. దీని వైభవాన్ని, చారిత్రక వైభవంతో పాటు ఇప్పుడు వస్తున్న అభివృద్ధి కూడా వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పోలీసింగ్ ఉండాలంటే సమాజంలో యువశక్తి కానీ ఇవన్నీ నిర్వీర్యం చేసే డ్రగ్స్ లాంటివి పూర్తిగా నిర్మూలించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. ఆ విధంగా వారి ఆదేశాలు ఏంటంటే డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలి, డ్రగ్ ఫ్రీ స్టేట్ ఇన్ఫాక్ట్, బట్ అందులో సిటీ మనకు చాలా ముఖ్యం కాబట్టి డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలన్నారు వారు. దీంట్లో భాగంగానే పక్క కమిషనరేట్స్ అయిన సైబరాబాద్, రాచకొండ, వీళ్ళతో మా కొలీగ్స్ అక్కడ కమిషనర్స్ తో వారు కూడా కొత్తగా నియమితులయ్యారు. మేమందరం ఒక కోఆర్డినేటెడ్ గా సమన్వయంతో పనిచేసి ఈ డ్రగ్స్ ని ఇక్కడ లేకుండా చేయడం అనేది మా ప్రధాన ఉద్దేశంగా, మిగతావన్నీ డ్యూటీస్ చేస్తూ బేసిక్ పోలీసింగ్ అందిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, సమస్య ఏదైతే డ్రగ్స్ అనేది జనరల్ గా అన్ని వర్గాల్ని అఫెక్ట్ చేసేది, ఒక ఉన్నత వర్గాలు డబ్బులున్న వాళ్ళకే కాదు, అడిక్ట్ అయితే ఎవరినైనా, ఎందుకంటే అన్ని రకాల డ్రగ్స్ మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు. చీప్ డ్రగ్స్ నుంచి హైయెస్ట్ LSD విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ సైకోట్రాపిక్ డ్రగ్స్ వరకు అవి అక్కడక్కడ దొరుకుతున్నాయి. గాంజా చాలా పెద్ద ఎత్తున ఉంది, దీన్ని నిర్మూలిస్తాం. ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజెప్పేది ఏంటంటే, డ్రగ్ ముఠాలు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ గత కమిషనర్స్ ఆధ్వర్యంలో చాలా పట్టుకున్నారు, మంచి వర్క్ జరిగింది, దాన్ని కొనసాగిస్తూ. కానీ ఒకటి చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఈ డ్రగ్ ముఠాలు, డ్రగ్ను ప్రోత్సహించే వాళ్ళు దయచేసి యూ ప్యాక్ ఆఫ్, లీవ్ అవర్ సిటీ, యూ లీవ్ అవర్ స్టేట్, వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ యూ హౌఎవర్ బిగ్ యూ ఆర్. సో యూ ప్యాక్ ఆఫ్, గో ఆఫ్ ఫ్రమ్ హియర్, డోంట్ బాదర్ వేర్ యూ గో, బట్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లేస్. ఈ దీంట్లో భాగంగా ఈ డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ డ్రగ్స్ అబ్యూజ్ ఉంటుందో ఆ ప్లేసెస్, ఆ స్థలాలైన పబ్స్, హై అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్, ఫామ్ హౌసెస్, తర్వాత మనకు దృష్టిలోకి వస్తుంది అంటే సినీ ఫీల్డ్లో కూడా అది కొంచెం విరివిగా అలవాటు ఉందని. సో ఈ పబ్స్ యాజమాన్యం కానీ, రెస్టారెంట్స్ వాళ్ళు కానీ, ఫామ్ హౌసెస్ అరౌండ్ ద సిటీ కానీ, దయచేసి మీరు ఈ కార్యక్రమాలకు కనుక ఇటువంటి ఇల్లిసిట్ వ్యవహారాలు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుంది. మేము ఉక్కుపాదం మోపబోతున్నాం.